షాంపూతో హెడ్ బాత్ చేస్తున్నారా? అయితే డేంజర్లో పడినట్లే. వెనకటి రోజుల్లో అయితే తలస్నానానికి చక్కగా కుంకుడుకాయలు వాడేవారు. ఇప్పటి తరానికి అంత ఓపిక లేదు, అంత సమయం కూడా లేదు. అందుకే హెడ్ బాత్ కు షాంపూను ఉపయోగిస్తున్నారు. షాంపూ వాడితే వెంట్రుకలు నిగనిగలాడుతాయన్నది భావన కావచ్చు. అయితే షాంపూలో వాడే కొన్ని రసాయనాలతో క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాల్లో తేలింది. అంచేత షాంపూ వాడకంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు శుభ్రం చేయడానికి, సువాసనలు రావడానికి షాంపూలో కొన్ని రసాయనాలను కలుపుతారు. వీటిని వాడుతూ ఉంటే కొన్నాళ్ల తర్వాత క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు వైద్య నిపుణులు. కొద్దిగా వాడితే మాత్రం అంత డేంజర్ ఏమి కాదని కూడా చెబుతున్నారు. బ్యాక్టీరియా వృద్ధిని అరికట్టడానికి ఫార్మాల్డిహైడ్ ను వాడతారు. ఇది క్యాన్సర్ కారకం. అలాగే నురగ రావడానికి సోడియం లారేట్ సల్ఫేట్లను వినియోగిస్తారు. వీటి వల్ల దురద రావడమే కాకుండా వీటిలో ఉంటే డయాక్సైన్ మూలాలు క్యాన్సర్ కారకాలే. షాంపూలో ఉండే థాలేట్స్ కృత్రిమ సువాసన ఇస్తాయి, కానీ దీనివల్ల హార్మోన్ల పనితీరు దెబ్బతింటుంది. రొమ్ము క్యాన్సర్ల వంటి వాటితో సంబంధం ఉందంటున్నారు డాక్టర్లు. అయితే షాంపూ కారణంగానే క్యాన్సర్ వస్తుందని గట్టిగా చెప్పలేం. ఎన్నిసార్లు వాడుతున్నారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. జన్యుపరమైన కారణాలు కూడా క్యాన్సర్కు కారకాలు కావచ్చు. దీనికి పరిష్కారం ఉందా అంటే ఉంది. కొనే షాంపూల లేబుల్స్ ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఫార్మాల్డిహైడ్, పారాబెన్స్, డిఎండిఎం, హైడెంటోయిన్, థాలేట్స్, ఫ్రాగ్రాన్స్ లాంటివి ఉన్న షాంపూలను వాడకపోవడం మంచిది. పారాబెన్, సల్ఫేట్ లేనివి కొనుక్కోవడం ఉత్తమం.